ఇప్పుడు కరెక్ట్ చదువుకున్న నాలెడ్జ్ ఉన్న యువత రాజకీయాల్లోకి రావట్లేదు. సో దాని గురించి ఏం చెప్తారు? ఏడొస్తారు సార్ ఈ కుళ్ళు కుతంత్రాలు వీని మీద వాడి మీద ఇప్పుడు జరిగే చూస్తలేము మనం. వీని మీద వాడు ఈ పాటాడు ఆ పాట ఆ పాటాడు ఈ పాట మీద చేస్తున్నారు. ఏడొస్తారు సార్. ఎవడు ఇల్లు బాగుండాలని నేను బాగుండాలని నా ఉంటుంది తప్ప దేశం కోసం ఎవడు ఆలోచిస్తాడు సార్? ఆ దేశం కోసం ఎవరు ఆలోచిస్తారు? దేశం కోసం ఎవరు ఆలోచిస్తారు? ఎవడు ఆలోచించారు దేశం కోసం? ఎవరికి ఏం అవసరం ఉంది? మన ఇంట్లో బాగుంటేనే కదా సార్. ఫస్ట్ ఊరు బాగుండాలి, నేను బాగుంటే దేశం బాగుంటుంది. ఇవి సబ్జెక్ట్ మర్చిపోతారు కదా, అంతే కదా. అంటే తర్వాత కొంతమంది ఈ జాబ్లకు డబ్బు సంపాదనకే ప్రిఫరెన్స్ ఇస్తారు యువత తప్పించి పొలిటికల్గా వచ్చి సేవ చేద్దామని అనుకుంటలేరని ఇంకొంతమంది అంటారు. పొలిటికల్ ఎనాలిసిస్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ లంచగొండితనం ఇవి పంచుడు ఈ స్కీమ్స్ అన్ని తీసి పడేస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దేంట్లోనే ఉంటారు. రేషియో ఎట్లుంటుంది అంటే 100% దేంట్లో ఉన్న ఏ ఫీల్డ్ మీద ఉన్నదో 10% రేషియో ఉంటుంది. ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పొలిటికల్ వాళ్ళ లీడర్ల కొడుకులే వాడు. ఇప్పుడు ఆయన ఉన్నాడు ఎమ్మెల్యే కొడుకు అవుతాడు నెక్స్ట్ ఎమ్మెల్యే. వీడెంత కామన్ మ్యాన్ ఎందుకు అవుతాడు? కామన్ మ్యాన్ కాలేడు. అన్ని డబ్బులు నీ దగ్గర ఉండవు. పంచాలంటే డబ్బులు ఉంటాయి. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 20 కోట్లు కావాలి సార్. ఎవరు నా దగ్గర ఏంటుంటాయి సార్? నీ దగ్గర ఉంటాయి 20 కోట్లు. ఎవరు ఇస్తారు? నాకు ఇయ్యరు, నీకు ఇయ్యరు. ఎవరైతే ఆ ఎమ్మెల్యే కొడుకు అవుతాడు, డబ్బులు ఉన్నాయన కొడుకు అవుతాడు. నేను ఎందుకు అవుతా? ఓ డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, నేను కొడుకు ఎందుకు అవుతాడు? వీడి దగ్గర ఏం లేదు, వీడెందుకు వస్తాడు? నువ్వు ఆయన రమ్మంటున్నావు, ఎట్లా సార్ కింద పని చేయడానికి వస్తాడు, ఆయన జీప్లో తిరగడానికి వస్తాడు, తాగడానికి వస్తాడు, బిర్యానీలోకి వస్తాడు. కామన్ మ్యాన్ ఏడవుతాడు? వాడు ఎట్లా అవుతాడు చెప్పు? ఊర్లో ఉన్నాడు కార్యకర్త తిరిగినాడు, కార్యకర్త గల అనేది వస్తున్నాడు. లీడర్ అయితే కాడు. ఎవడో 100లో ఒకటి ఉంటాడు. నువ్వు 100లో కాదు 1000 ఒకటి ఉంటాడు. అట్లా అంత దాకా పోయినాడు. ఎవరు ఉండరు అట్లా. ఎమ్మెల్యే కొడుకు ఎంపీ, సీఎం కొడుకు సీఎం, వాళ్ళకి ఛాన్స్. ఇతడికి ఎంత వస్తుంది? డాక్టర్ కొడుకు ఎట్లా డాక్టర్ అంటే దాన్ని చదివించుకున్నాడు డాక్టర్ అవుతాడు. డబ్బు ఉంది కదా, డబ్బు లేనప్పుడు ఎట్లయితాం?